వెల్లంపల్లి గారు, దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రచారం ప్రారంభించారు. ఎలా సాగుతుంది మీ ప్రచారం? ప్రచారంగా ఇబ్బంది లేదమ్మా, ఎందుకంటే చక్కగానే జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. కొంత డాక్టర్లు వద్దనేటప్పటికి కూడా వెళ్ళకపోతే తప్పని పరిస్థితి కాబట్టి వెళ్ళడం, ప్రజల నుంచి మాత్రం మంచి ఆదరణ వస్తుంది. కాకపోతే ఈ ఘటన ఏ విధంగా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల నుంచి ఇది జరగకుండా ఉండాల్సింది, ఈ విధంగా ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడం తప్పు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం, ఇది చేసిన వాళ్ళకి మాత్రం ఇది పద్ధతి కాదనేది మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ సంఘటనలో బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఒకటి, వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చేప్పటికి కానీ, బోండమ్మ మాట్లాడేప్పటికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడా కూడా దాని మీద ఎక్కడ కూడా ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియని విషయం. వాళ్ళకి ఎలా తెలిసింది? ఇప్పుడు ఆ నిందితుడు సతీష్ అనే అతన్ని వాళ్ళు తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన రిపోర్టు వాళ్ళు ఇంతవరకు అప్పటి వరకు నేను చంద్రబాబు స్టేట్మెంట్కి కానీ బోండమ్మ స్టేట్మెంట్కి ఎప్పటికి కానీ వాళ్ళది ఇంతవరకు అప్పటికి బయట పెట్టలే రిపోర్ట్ పెట్టకుండా ఏ విధంగా వాళ్ళు గుమ్మడికాయల దొంగ అంటే కానీ భుజాలు తడుపుకోవాల్సిన అవసరం ఏముంది దాంట్లో? వాళ్ళు చేశారు కాబట్టే ఆ మూలాలు బయటపడతానన్న ఉద్దేశంతో వాళ్ళు కంగారు పడిపోయి మీ సంగతి చూస్తాం, రేపు జూన్ 4 తర్వాత మీ సంగతి చూస్తాం అధికారులను బెదిరించడం అనేది ఇది భావ్యమైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అటువంటి వ్యక్తి ఎవరైనా వీటి మీద ఎంక్వైరీ చేసేప్పుడు నిష్పక్షపాతంగా చేయించుకునే విధంగా ఉండాలని చెప్పాలి తప్ప, రేపు జూన్ 4 మేము వస్తున్నాము, మేము వచ్చాక దీన్ని మీ సంగతి చూస్తామంటే అది ఎవరైనా కానీ సహించే విషయం. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం కేసు చేస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తూ నిందితులను పట్టుకుంటే సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరిస్తున్నప్పుడు వీలైతే సహకరించండి, వీలు కాకపోతే వదిలేయండి. అంతే తప్ప మీరు ఎంక్వైరీ చేయొద్దు, అందులో మా వాళ్ళు ఉంటే పెట్టద్దు అని చెప్పని మాట్లాడడం అనేది సమంజసమైన పద్ధతి కాదు. నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే కనుక ఈ అన్ని దారులు కానీ మూలాలు కానీ చంద్రబాబు వైపు బోండమ్మ వైపు చూపెడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇది వాస్తవం.